మరి నిన్ననే రంజన్ మిశ్రా గారు మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఏకసభ్య కమిషన్ కూడా వేసి కమిషన్ రిపోర్ట్ రాగానే వెంటనే అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు నష్టపోయింది మనం నష్టపోకుండా మళ్ళీ నష్టపోకుండా ఉండాలని చెప్పి ఏదైతే ఉందో నోటిఫికేషన్ అన్నట్టుంది. మరి 16,000 సుమారు ఉపాధ్యాయుల ఉద్యోగాలని గ్రూప్ 2 ఉద్యోగాలని అన్ని నోటిఫికేషన్లు మనకిచ్చిన మాట కోసం ఆఫ్ చేసి నోటిఫికేషన్ వర్గీకరణ తోలిచిన తర్వాత దాన్ని తీస్తామని చెప్తున్నాను. అంటే పక్క రాష్ట్రం అన్నది రేవంత్ రెడ్డి గారు రాగానే అసెంబ్లీలో మాట్లాడాడు, కానీ ఆయన చేతిలో ఉన్న టీచర్ పోస్ట్ కొన్ని నిషేధించారు, అన్యాయం జరిగింది. కానీ ఆ అన్యాయం ఇక్కడ జరగకుండా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్ని నోటిఫికేషన్ ఆఫ్ చేసి మరి 60 రోజులు కాల వ్యవధిలో కమిషన్కి కాల వ్యవధి ఇచ్చి అది రాగానే ఒక వారం రోజుల్లోనే అసెంబ్లీ తీర్మానం పెట్టి మన జాతి భవిష్యత్తుని మళ్ళీ మనకి ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్ని చూస్తే మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మరి దోహదపడుతున్నాం. మరి టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిరి వ్యవస్థ మాది ఒప్పుకోవాలని రుణపడి ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా లోకల్కి వచ్చేసరికి మరి ఈ పదవిని మన దొరబాబు గారికి తీసుకురావడం జరిగిందని చెప్పి మరి దొరబాబు గారు కూడా జాతి పక్షాన నిలబడి ఏదైతే పదవి ఇచ్చారో ఆ పార్టీకి జాతిని ఎప్పుడు కూడా మమ్మకం చేస్తూ మరింత శక్తిని తీసుకునే విధంగానే ఆయన మరి కార్యక్రమం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పదవి ఇచ్చిన మరి టీడీపీ పార్టీ నియోజకవర్గ పెద్దలందరికీ అలాగే మన ప్రకాష్ గారికి మరొకసారి ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సామాజిక నమస్కారం తెలియజేస్తూ సెలవు.